బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్టలో ఘోర ప్రమాదం జరిగింది. టైరు పెళ్లి లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్, బస్సు డ్రైవర్ మృతి చెందారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు అద్దాలు పగలగొట్టి కాపాడారు. ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు లారీ మంటలు పూర్తిగా తగలపడిపోయాయి. ఇక పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆలగడ్డ ఆసుపత్రికి తరలించారు. బస్సు, లారీ పూర్తిగా దగ్ధం కావడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కొంచెం ఫాస్ట్ రండి అమ్మ. గతంలో కర్నూలు జిల్లాలో హైదరాబాద్ బెంగళూరు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అక్టోబర్ 2025లో జరిగిన ఈ ఘటనలో బస్సు బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సులో చిక్కుకొని 19 మంది మృతి చెందారు. గతంలో జరిగిన ఈ బస్సు ప్రమాదం మరోసారి రిపీట్ అయింది. కానీ స్థానికులు అప్రమత్తం కావడంతో 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎక్కినారన్న మరి బస్సు? నెల్లూరు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కినారు? నెల్లూరు నుంచి హైదరాబాద్. ఏం జరిగిందన్న? బస్సు ఏం బాగా వస్తుంది, అందరం బాగా వస్తుంటే టైర్ బ్లాస్ట్ అయ్యి సైడ్కి బాగా కట్టే టైంలో లారీ వచ్చి కొట్టేసింది. ఎంతమంది ఉన్నారు బస్సులో? నా ఎంత అని తెలియదు. 20 మెంబర్స్ పైనే ఉంటారు. పిల్లలు ఉన్నారు. అంటే ఆ టైంలో ఫుల్ నిద్రలో ఉన్నారా మీరు? ఆటోమేటిక్గా చాలా మంది నిద్రలో లేరు, అందరూ చూస్తున్నారు. నేను నిద్రలో లేను, కానీ నేను కొట్టడం ఏంటంటే ఎగురు వచ్చి ఒక 100 మీటర్స్ దాకా లాంగ్లో పడిపోయాను. పట్టడం నాకు కాలు ఫ్యాక్చర్ అవడంతో నేను చేతులతో దోగాడుకుంటా పక్కనైతే బస్సు అంటుపోయింది కదన్నా. ఎంతమంది ఎట్లా వచ్చినారు బయటికి పక్కన ఏరియా బస్సు పేరు తెలియదన్నా వచ్చి పాపం అద్దాలు పగలగొట్టి తీశారు. పాపం తీశారు. మా క్లీనర్కి అయితే ఆ అబ్బాయికి ఏం కాల. అబ్బాయి కూడా వచ్చి లగేజ్ అంతా తీసి బాగా తీసాడు. తర్వాత ఫైర్ ఎత్తుకున్నది బస్సు. బస్సులో ఉన్నారా లారీలో ఉన్నారా? నేను బస్సులో. ఎక్కడ జరిగింది కరెక్ట్ ఇది? అది నాకు ఊరు ఇంకేది లేదా ఇది కరెక్ట్గా తెలియదు. ఎవరైనా చనిపోయినారా? ఎవరు చనిపోయినాడు అంటున్నారో నాకైతే తెలియదు. ఎవరికేసి అవతల గుద్దినట్టు లారీ గుద్దినట్టు మేము సేఫ్ అయినాం, లేకపోతే ఎక్కడ పడిపోయేవాళ్ళం. అక్కడి నుంచి ఆ కథలో మేము నిద్రలో లేచేసరికి అంతా లోపలని అన్నీ అని వదిలేసాము. ప్యాంటు, డబ్బులు అన్నీ మొత్తం దాన్ని వదిలివేసి వాచ్ అలాట్మెంట్ అలారం వచ్చేసింది. పిల్లలంతా పైన ఫోన్ చేశారు. ఇక్కడ దూకడం ఈ లోపల క్లీనర్ వచ్చాడండి. క్లీనర్ రావడంతో చాలా క్లీనర్ భగవంతుడు బతికించాడు. మన సౌండ్తో కొట్టి గ్లాస్ పగలు కొట్టేసి ఎగ్జిట్ ఓపెన్ చేశాడు. అది దూకేసరికి కొద్ది కాలు ఇది. బస్సులు మొత్తం ఫుల్ ఉందా? బస్సు ఫుల్ ఉంది. ఎంతమంది ఉన్నారు బస్సులో మొత్తం? 36 మంది ఉన్నారు. అందరు బయటకు వచ్చారా? బస్సు అందరూ ఆల్మోస్ట్ సేఫ్ అయ్యారు. మేమందరం కూడా మేము ముగ్గురు పిల్లలు, మా సిస్టర్, నేను, మా డాక్టర్ తమ్ముడు అందరూ సేఫ్ అయ్యామన్నా. ఏదో దేవల్ల చిన్న గాయాలతో బయటపడ్డారు. చిన్న గాయాలు కాలు. సుమారు 140 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఒక ప్రైవేట్ బస్ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బస్ట్ అయ్యి బస్ డివైడర్ని దాటేసి అటు పక్క వెళ్ళి అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. బోత్ ద వెహికల్స్ కాట్ ఫైర్ యాజ్ వెల్. ద ప్యాసెంజర్స్ ఆర్ సేఫ్. ప్యాసెంజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి దిగారు. కొంతమంది లోకల్ పీపుల్ అండ్ పోలీస్ పర్సనల్ వెంటనే స్పాట్కి రీచ్ అయ్యి బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసెంజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటకి వచ్చారు. 36 ప్యాసెంజర్స్ ఉన్నారు. all of them are safe. 4 passengers की small fracture injuries आई हैं.
మిగిలి ఉన్న passengers they have been safely moved to GGH. ఈ యాక్సిడెంట్లో ముగ్గురు, ఒక బస్ డ్రైవర్, దెన్ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లోరీ డ్రైవర్ అండ్ లోరీ క్లీనర్, ముగ్గురు పర్సన్స్ దే హ్యావ్ పాస్డ్ అవే. దేర్ బాడీస్ ఆర్ ఆల్సో బీయింగ్ రైట్ నౌ. కొంచెం ఫాస్ట్ రండి అమ్మ. లెగ్ ఫ్రాక్చర్ కొంచెం ఫాస్ట్ రండి అమ్మ. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు, లారీ డ్రైవర్లతో సహా ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే ఒక డీసీఎం డ్రైవరు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని 36 మంది ప్రయాణికులు ప్రాణాలతోటి బయటపడ్డారు. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు టైరు పెళ్లడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు, లారీ డ్రైవర్తో సహా ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఇక ఈ దుర్ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని ఏపీ ఇన్పుట్ ఎడిటర్ భాను ఫోన్లైన్లో అందిస్తారు. భాను, నంద్యాల జిల్లా సిరిమెల్ల మెట్టలో బస్సు ప్రమాదం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, అది ఈ ప్రమాదం సుమారు అర్ధరాత్రి సమయంలో, అంటే సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇటు ఆళ్లగడ్డ, నంద్యాల ఆళ్లగడ్డ మధ్యలో ఈ ప్రమాదం సంభవించింది. ఆళ్లగడ్డ సిరివెల మెట్ట వద్ద, అంటే అది ఆళ్లగడ్డ నుండి ఇటు కర్నూలుకి వెళ్తున్న మార్గంలో అదొక మెట్ట ప్రాంతం. ఆ ప్రాంతంలో అర్ధరాత్రి ఒక బస్సు, ఈ బీసీవీఆర్ కి సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కొద్దిగా వేగంగా వెళ్తున్న సమయంలో, అంటే మిట్ట ఈ పైన డౌన్ దిగుతున్న సమయంలో కొద్దిగా బస్సు వేగంగానే వెళ్తున్న నేపథ్యంలో ఆ టైర్ పంచర్ అవ్వడంతో, ఆ టైర్ పేలడంతోనే ఆ బస్సు అదుపు తప్పి రోడ్డుకి డివైడర్కి అవతల వైపు వెళ్లి అవతల ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకుంది. ఆ కంటైనర్ ఢీకుంటూ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి బస్కి. మంటలు వ్యాపించడంతో బస్సు అలాగే కంటైనర్ కూడా పాక్షికంగా దెబ్బతినింది. ఈ ప్రమాదంలో ఒక డీసీఎం డ్రైవర్ ఎదురుగా వెళ్తూ ఉండి అతను సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల చాలా మంది, అంటే అద్దాలు పగలగొట్టి ప్రయాణికుల్ని బయటికి తీయడంతో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోకుండా బయటపడ్డారు సురక్షితంగా. కేవలం కంటైనర్ సంబంధించిన డ్రైవర్, క్లీనర్ మరియు బస్సుకి సంబంధించిన డ్రైవర్ మాత్రం మృతి చెందారు. ఈ డీసీఎం డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తన చాకచక్యంగా వ్యవహరించడంతో స్వల్ప గాయాలతో, చాలా మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. మంటలు విస్తరించడంతో పూర్తి లారీ కాలిపోయింది, ఇటు బస్సు కూడా కాలిపోయింది. ఆ బస్సులో ఉండే ప్రయాణికులకు మాత్రం సురక్షితంగా బయటపడడం చాలా అదృష్టం అనుభవించాలా. ఈ లారీ క్లీనర్ మరియు డ్రైవర్ మాత్రం గుర్తుపట్టలేనంత విధంగా, అంటే గుర్తుపట్టలే, మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనంత విధంగా కాలిపోయాయి. అలాగే బస్సులో మంటలు వ్యాపించడంతో బస్సులో ఉన్న లగేజ్ మరియు ఇతర వస్తువులు, ప్రయాణికులకు సంబంధించిన ఆస్తి నష్టం తప్ప ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అంతవరకు అయితే మేలని చెప్పుకోవాలి. అక్కడ వెంటనే స్థానికులు కూడా అక్కడ ఉండే వాళ్ళు స్పందించి ఈ ప్రయాణికుల్ని, ఈ శతగాత్రుల్ని ఎవరైతే ఉన్నారో ఈ బస్సులో నుంచి స్వల్ప గాయాలతో బయట ఉన్న కూడా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. భానుప్రకాష్, బస్సు టైర్ పెళ్లడం వల్ల ఒక లారీని ఢీకొట్టి మంటలు చెలరేగాని ప్రాథమిక వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపైన పోలీసుల స్పష్టత ఏ విధంగా ఉంది భాను? అంటే లారీ ఎదురు రోడ్లో వస్తుంటే బస్సు ఢీకొందని చెప్పేసి
స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆపోజిట్ రోడ్ లోకి బస్సు వెళ్ళడం జరిగింది. టైర్ పేలడంతో ఆ వేగంలో డ్రైవర్ బస్సుని అదుపు చేయలేకపోయాడు. అదుపు చేయలేని నేపథ్యంలో బస్సు ఈ పక్క రోడ్డు నుంచి అంటే ఆపోజిట్ రోడ్ లోకి వెళ్ళడం జరిగింది. దాంతో ఎదురుగా వస్తున్న కంటైనర్ ని చాలా వేగంగా ఢీకోవడం జరిగింది. ఆ ఢీకున్న నేపథ్యంలోనే మంటలు అయితే చాలా తగ్గాయి. అయితే ఈ ట్రావెల్స్ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎన్ని గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది భానుప్రకాష్? ఈ ట్రావెల్స్ బస్సు మన ఏఆర్బిసి విఆర్ చెందిన ప్రైవేట్ ట్రావెల్ సంస్థ బస్సు ఇటు కర్నూలుకి అంటే కర్నూలు ప్రాంతంలో సుమారు అర్ధరాత్రి 2 గంటలకు రావడం జరిగింది. ఈ 2 గంటల ప్రాంతంలోనే ఈ ప్రమాదం సంభవించింది. యాక్చువల్ ఈ నెల్లూరు నుండి బస్సు 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వెళ్తున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వారందరూ సురక్షితంగా బయటపడ్డారా? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంతవరకు ప్రయాణికులు అయితే చాలా సురక్షితంగా బయటపడ్డారు. కేవలం ఎదురుగా వస్తున్న ఒక DCM వాహనం సంబంధించిన డ్రైవర్ తన లారీని ఆపి వెంటనే అద్దాలు పగలగొట్టిన ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. కానీ స్వల్ప గాయాలతో అంటే ఈ బస్సుల అద్దాలు పగలగొట్టుకున్న టైంలో లోపల జరిగిన స్వల్ప తొక్కిసలాట, తర్వాత బస్సులోంచి బయటపడే క్రమంలో పైనుంచి బస్సు అద్దాలు పగలగొట్టుకొని దూకే క్రమంలో చిన్న చిన్న గాయాలయ్యాయి. ఆ గాయాలకు సంబంధించి రెండోది ఈ బస్సు ప్రమాదానికి కుదుపుకి జరిగిన తొక్కిసలాట్లు అంటే బస్సు లోపల జరిగిన ప్రమాదానికి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. వీరికి కూడా సురక్షితంగా 108 అంబులెన్సులు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. భానుప్రకాష్, మంటలను అదుపు చేయడానికి అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుందా? మంటలు ఆర్పడానికి కూడా అంటే బస్సు అదే ఈ ప్రాంతం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతం ఈ షెడ్యూల్ మిట్ట కొద్దిగా అంటే మనకి ఫారెస్ట్ మార్గంలో ఉన్నట్టు ఉంటుంది ఆ ప్రాంతం మొత్తం. అక్కడికి ఫైర్ ఇంజిన్ చేరుకోవడానికి కొంత సమయం అయితే తీసుకుంది. వెంటనే సిబ్బంది అయితే వచ్చింది, ఫైర్ సిబ్బంది. ఆ తర్వాత మంటలు అదుపు చేసే దానికి ప్రయత్నించారు. కొంత ఆలస్యం అయినప్పటికీ అంటే బస్సు పూర్తిగా కాలిపోవడం జరిగింది. అలాగా లారీ కూడా పాక్షికంగా అంటే కంటైనర్ ముందు భాగం అయితే ఏదైతే ఉందో అది కూడా దగ్ధం అవ్వడం జరిగింది. కానీ ఈ వెతకేలకైతే మంటలు అయితే క్రమంలో అదుపు చేశారు. కానీ అదుపు చేయడానికి ముందే ప్రయాణికులు సురక్షితంగా బస్సు నుండి బయటపడడంతో పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవాలా. భానుప్రకాష్, సిరిమెల్లమెట్ట ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రాంతాన్ని ప్రమాదకర జోన్గా గుర్తించి ఏమైనా భద్రతా చర్యలు తీసుకుంటున్నారా భానుప్రకాష్? తరచూ ఈ ప్రాంతంలో అంటే ఈ కర్నూలు నంద్యాల కర్నూలు హైదరాబాద్ హైవేలో తరచూ ప్రమాదాలకు అయితే గురవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే మొన్న జరిగిన ఒక బస్సు సంఘటనలో కూడా సుమారు 20 మంది దాకా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక్కడ ప్రమాదం కన్నా అక్కడ ఎటువంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. అంటే ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ బోర్డు పెట్టింది వెళ్తుంది తప్ప ప్రభుత్వం ప్రమాదం జరగక ముందు అక్కడ కొన్ని ఏర్పాట్లు చేయాలా. ఇలాగా డౌన్ ప్రాంతం ఉంది, ఇక్కడ మన స్పీడ్ బ్రేకర్ లాంటివి ఏర్పాటు చేయడమో లేకపోతే ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడమో అనేది ప్రభుత్వం కొంత నిర్ణయం అయితే తీసుకోవాలా. హైవేస్ డిపార్ట్మెంట్ దానిపై దృష్టి అయితే సారించాలని స్థానికులు కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్. కొంచెం ఫాస్ట్ రండి అమ్మ. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు టైర్ పెళ్లడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు లారీ డ్రైవర్తో సహా ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే ఓ DCM డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులోని 36 మంది ప్రయాణికులు ప్రాణాలతోటి బయటపడ్డారు. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతోటి హైదరాబాద్ వెళ్తున్న ARBCVR ట్రావెల్స్ బస్సు సిరివెల్లమెట్ట వద్దకు రాగానే దాని టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ DCM డ్రైవర్
దేవదూతలా స్పందించాడు. తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలు పగలొట్టి ప్రయాణికులను బయటకు దూకాలని అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులంతా కూడా కిటికీల నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ క్రమంలో 10 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికుల లగేజ్ మొత్తం కాలి బూడిదైంది. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాల్పిన పరిస్థితి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకునే సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా డీసీఎం డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. లేదంటే మృతుల సంఖ్య భారీగా ఉండదని అధికారులు, ప్రయాణికులు చెబుతున్నారు. లెగ్ ఫ్రాక్చర్ నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు టైరు పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు, లారీ డ్రైవర్తో సహా ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే ఓ డీసీఎం డ్రైవర్ సమయస్ఫూర్తితోటి వ్యవహరించడంతో బస్సులోని 36 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. లెగ్ ఫ్రాక్చర్ కొంచెం ఫాస్ట్ రండి అమ్మ. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతోటి హైదరాబాద్ వెళ్తున్న ARBCVR ట్రావెల్స్ బస్సు సిరివెల్లమెట్ట వద్దకు రాగానే దాని టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక డీసీఎం డ్రైవర్ దేవదూతలా స్పందించాడు. తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు దూకాలని అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులంతా కూడా కిటికీల నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ క్రమంలో 10 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికుల లగేజ్ మొత్తం కాలి బూడిదైంది. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా డీసీఎం డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే మృతుల సంఖ్య భారీగా ఉండదని అధికారులు, ప్రయాణికులు చెబుతున్నారు.